విదురుడు మహాత్ముడు అనే వ్యక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు విదురుడు ఎవరు అంటే, ధృతరాష్ట్రుడు పాండురాజుతో పాటు ఒక దాసికి పుట్టినవాడే విదురుడు. మరి ఒక దాసికి పుట్టిన విదురుడు ఎలా గొప్పవాడయ్యాడు? అసలు ఆయన జన్మ వృత్తాంతం ఏంటి? ఆయన తండ్రి ఎవరు, ఆయన తల్లి ఎవరు లాంటి గొప్ప విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. సత్యవతి వేదవ్యాసుడితో, వత్స, నీ వంటి తపశ్శాలి అయిన మహాత్ముడు ఉండి కూడా మన కురువంశము అంతరించే స్థితికి వచ్చింది. భీష్ముడేమో బ్రహ్మచారి, విచిత్ర వీరుడేమో చనిపోయాడు. ఇప్పుడు మన వంశం ఎలా ముందుకు సాగుతుంది? నీవు తపో మహిమతో మన వంశాన్ని నిలబెట్టు అని ప్రార్థించింది. వ్యాసుడు తన మాత యొక్క ఆంతర్యాన్ని గ్రహించి ఇలా అన్నాడు: అంబిక అంబాలికలను నా సమక్షము నుండి వెడలిన పక్షంలో నా దృష్టి యొక్క శక్తి ద్వారా వారికి సంతాన ప్రాప్తి కలుగజేయగలను అని చెప్పాడు. సత్యవతి వారిద్దరిని వంతుల వారీగా వ్యాస భగవానుని సమక్షానికి పంపింది. కానీ వారిద్దరూ మహాసంకోచంతో ఆయన సమక్షానికి వెళ్ళారు. ఒక ఆమె తన కళ్ళను మూసుకుంది, మరొక ఆమెమో భయపడి తెలతెలపోయింది. వ్యాసుడు వారిని చూసి ఇట్లు రచించెను: అంబిక ద్వారా కలిగే కుమారుడు అంధుడవుతాడు, అంబాలిక ద్వారా కలిగే కుమారుడు పాండువర్ణంతో ఉంటాడు. వారిలో ఒకడు ధృతరాష్ట్రుడు, మరొకడేమో పాండురాజుగా ఉదయించారు. వారి వంశ వారసులే దుర్యోధనుడు, ధర్మరాజులు అంటే యుధిష్ఠిరాదులు అన్నమాట. సత్యవతి ఇంతటితో సంతృప్తి పొందలేదు. ఆమె మళ్ళీ అంబికను పిలిచి ఒక సర్వగుణ సంపన్నుడైన పుత్రుణ్ణి కనాల్సిందిగా కోరింది. అంబిక ఆమె సమక్షంలో అలాగే అన్నది. కానీ ఆమెకు మళ్ళీ వ్యాసుడి సమక్షానికి వెళ్ళే ధైర్యం చాలలేదు. ఆమె పరమ సౌందర్య రాశియగు తన దాసిని వ్యాసుని వద్దకు పంపింది. ఆ దాసి నిస్సంకోచంగా వ్యాస సమక్షానికి వెళ్ళింది. అప్పుడు ఆయన యొక్క కృపా దృష్టితోనే ఆమెకు గర్భం నిలబడింది. వ్యాసుడు ఆనాటి నుండి ఆమె దాసిత్వం తొలగిపోయేలా వరాన్ని ప్రసాదించాడు. నీ గర్భం నుండి మహాధర్మ తేజో సంపన్నుడైన పుత్రుడు ఉదయిస్తాడు అని పలికెను. వ్యాస భగవాని వాక్కులు వృధా కాజాలవు కదా. సమయం ఆసన్నమైంది. యమధర్మరాజు ఈ దాసి గర్భం నుండి విదురుడుగా ఉదయించెను. యమధర్మరాజే ఈ దాసి గర్భాన విదురుడుగా పుట్టాడట. మరి యమధర్మరాజే ఈ ఒక మామూలు దాసి కడుపున విదురుడుగా ఎందుకు జన్మించాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం. ధర్మగతి చాలా లోతైనది. ధర్మము ఏది, అధర్మము ఏది అనే దాన్ని సామాన్య బుద్ధి నిర్ణయింపజాలదు. ధర్మాధర్మాల తత్వాన్ని స్వయంగా భగవంతుడే ఎరుగును. ఇంకా భగవత్ సాక్షాత్కారాన్ని పొందే మహర్షులు ఎరుగుదురు. ప్రాణుల హృదయస్థితుడై జగత్తును ప్రాణులను ధరించడు భగవత్ స్వరూపాన్ని ధర్మంతో పేరుతో పిలుస్తారు. అన్నింటి స్థితి ధర్మంపైనే ఆధారపడి ఉంది. ధర్మంలోనే అంతా ప్రతిష్ఠింపబడి ఉంది. కాబట్టి ధర్మాన్నే పరమతత్వంగా పేర్కొంటారు. భావపరమైన భేద దృష్టితో చూసినట్లయితే ధర్మానికి 3 రూపాలు ఉంటాయి. అవి 1 ఆధ్యాత్మికత, 2 ఆదిదైవిక, 3 ఆది భౌతికములు. ధర్మం యొక్క ఆధ్యాత్మిక స్వరూపమే స్వయంగా భగవంతుడు. తన లోకంలో ఉంటూ పుణ్యాత్ములు పాపాత్ములు అగువారి కర్మఫలాన్ని నిర్ణయింపబడే ఆది దైవిక స్వరూపము ధర్మరాజు లేదా యమధర్మరాజు. ఆయనను మనం వ్యవహారిక ధర్మానికి సంబంధించిన అధిష్టాన దేవతగా పేర్కొంటాం. ధర్మం యొక్క ఆది భౌతిక రూపమగు సామాజిక వ్యవస్థ శాస్త్రాలు, శాస్త్రతత్వాన్ని దర్శించిన ఋషుల ద్వారా నిర్మితమవుతుంది. అది దేశ కాల పాత్ర శక్తి వయోభేదంలో వివిధ రకాలుగా ఉంటుంది.
ఈ వ్యవస్థను భంగపరిచే వారికి తగిన దండన విధించేది ధర్మదేవత. ధర్మదేవతకే యమధర్మరాజు అనే మరో పేరు కూడా ఉంది. ఆయన ఎంత జాగ్రత్త వహించాల్సి ఉంటుందో, ఏ కొద్ది పొరపాటు జరిగినా స్వయంగా ఏ విధమైన శిక్ష అనుభవించాల్సి వస్తుందో అనే విషయంలో మనకు తెలిసింది చాలా తక్కువ. అవును, భూమికి నైరుతి కోణంలో ధర్మరాజు యొక్క సయం మణిపురి ఉంది. దీనిలో అనేక యోజనాల విస్తీర్ణంతో కూడిన అతి సుందరమైన భవనములు ఉన్నాయి. ఈ భవనంలో ధర్మరాజు, అతని మంత్రులు, ధర్మవేత్తలకు సభాసదులు నివసిస్తున్నారు. ఆయన సభాసదులలో ఋషులు, మహర్షులు, దేవతలు, అన్ని విధాలైన వారు ఉంటారు. మానవుల పాపపుణ్యాలు లెక్కలు కట్టే చిత్రగుప్తుడు కూడా ఉంటాడు. కాలము, దిశ, ఆకాశము, వాయువు, అగ్ని, సూర్యుడు మొదలైన అనేక దూతలు మనుష్యుల ద్వారా ఏకాంతంగా జరిగే కర్మలను సైతం చూస్తూ ఆ సమాచారాన్ని వెంటనే యమధర్మరాజు వద్దకు చేరవేస్తారు. ఆయన సభలో 4 ద్వారాలున్నాయి. వాటిలోని 3 ద్వారా పుణ్యాత్ములు ప్రవేశించెదరు. అలాగే దక్షిణ ద్వారం ద్వారా పాపాత్ములు ప్రవేశిస్తుంటారు. ఈ మార్గం గుండా రావటానికి పాపాత్ములకు మహా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా వారు వైతరణి నదిని కూడా దాటాల్సి వస్తుంది. ఈ మార్గం గుండా తీసుకువచ్చే యమదూతలు కూడా మహాభయంకరంగా ఉంటారు. కుంభీపాకం, రౌరవ నరకం, అసిపత్రవనం మొదలైనవి కూడా ఆ దశగా వచ్చేటప్పుడు ఎదురవుతాయి. ఈ మార్గం గుండా వచ్చే వారికి యమధర్మరాజు యొక్క స్వరూపం మహాభయంకరంగా కనిపించే కుంభీపాకం, రౌరవ నరకం, అసిపత్రవనం మొదలైనవి కూడా ఆ దిశగా వచ్చేటప్పుడు ఎదురవుతాయి. ఈ మార్గం గుండా వచ్చే వారికి యమధర్మరాజు యొక్క స్వరూపం మహాభయంకరంగా కనిపించటయే ఈ ద్వారం యొక్క ప్రత్యేకత. సహజంగా ఆయన స్వరూపం సౌమ్యమైనదే. ఈ విధంగా యమధర్మరాజు భగవంతుని ఒక స్వరూపమే. కానీ ధర్మజ్ఞులైన 12 మహాత్ములలో ఆయన ప్రముఖునిగా పరిగణించబడతారు. అనగా ఆయన భగవంతుని పరమ భక్తుడే కాకుండా ఆయన రహస్యాలను ఎరిగిన మహాజ్ఞాని కూడా. ఆయన తన దూతలకు భగవత్తత్వ రహస్యాలను ఎరుకపరిచాడు. ఇంకా ఎవరెవరిని ఏ ఏ మార్గాల గుండా తీసుకొని రావాలి, ఎవరెవరితో ఎలాంటి వ్యవహారాన్ని నెరపాలి అన్నది తన దూతలకు పదే పదే బోధపరుస్తూ ఉంటాడు. ఆయన మనోవాక్కాయ కర్మల ద్వారా భగవద్భక్తుడి ఉండి తన దూతలకు కూడా ఈ విషయంను గూర్చి ఉపదేశిస్తూ ఉంటాడు. ఆయన ఒకసారి, దూతలారా, ఎవరి నాలుక భగవంతుని పవిత్ర నామ గుణ లీలాదులను గానం చేయదో, ఎవరి చిత్తం భగవచ్చరణ కమలాలను స్మరించదో, ఎవరి శిరస్సు భగవంతుడి ముందు, ఆయన భక్తుల ముందు ఒక్కసారైనా వంచబడదో, ఎవరు తమ కర్తవ్య పాలన ద్వారా భగవంతుని ఆరాధించరో, ఎవరు ఆయన సత్స్వరూపం ఎడల విముఖులో అటువంటి వారినే మీరు భయంకర నరక మార్గం గుండా తీసుకొని రమ్ము అని చెప్పాడు. యమధర్మరాజు కేవలం నరకానికి చేరిన తర్వాతనే యమధర్మరాజు పాపపుణ్యాల ఫలములను ఇచ్చునని కాదు. నిజమునకు ఈ లోకంలోనే, ఈ జన్మలోనే ఇక్కడి మనుషులనే నిమిత్తులను చేసి ఫలితాలను ఇస్తుంటాడు. పూర్వం మాండవ్యుడనే మహా తపస్శాలి అయిన ఋషి ఉండేవాడు. ఆయన మహాధర్మజ్ఞుడు, ప్రభావశాలి అయిన మహామునీశ్వరుడు. ఆయన తన చేతులను పైకెత్తి తపస్సులో లీనమై ఉన్నాడు. ఒకరోజు కొంతమంది బందిపోటు దొంగలు ధనాన్ని కొల్లగొట్టి మాండవ్య ఋషాశ్రమం మీదుగా వెళ్ళారు. ఆ సమయంలో రాజభటులు వారిని వెంబడించారు. అప్పుడు వారు ఋష్యాశ్రమం వద్దనే ధనాన్ని పాతిపెట్టిపోయారు.
రాజభటులు వచ్చి మాండవ్య మునిని, ఓ మునీశ్వర, ఆ బందిపోటు దొంగలు ఏమయ్యారు అని ప్రశ్నించారు. కానీ తన మౌనవ్రతం కారణంగా ఆ ముని ఏ విధమైన జవాబు చెప్పలేదు. రాజభటులు ఆశ్రమ సమీపంలోనే వెదికి దొంగల్ని పట్టుకున్నారు. ధనం కూడా అక్కడే లభించింది. ఈయన తపస్వి కాదు, బందిపోటు దొంగే అయ్యుంటాడు, అందుకనే తెలిసి కూడా మనం అడిగిన జవాబు చెప్పలేదు అని ఆ మునిపై వారికి సందేహం కలిగింది. అందువల్ల ఇతనిని కూడా బంధించి తీసుకొని పోదాం అని అనుకున్నారు. వారు మాండవ్యుని బంధించి బందిపోటు దొంగలతో పాటుగానే ఆయనను కూడా రాజుగారి సమక్షంలో ప్రవేశపెట్టారు. అక్కడ కూడా ఆయన జవాబు చెప్పకపోవడంతో రాజుగారు ఆయనను బందిపోటుగానే భావించి బందిపోటులతో పాటు ఉరిశిక్ష విధించారు. మాండవ్య ఋషిని రాతిశూలం ఎక్కించిన ఉరికంబం ఆయన శరీరాన్ని ఛేదించలేకపోయింది. ఆయన బహుదినాలు ఉరికంబం పైనే కూర్చొని తపస్సు చేస్తూ ఉండిపోయారు. ఈ విషయం ఇతర ఋషులకు తెలియగానే వారంతా పక్షుల రూపంలో మాండవ్య ముని దగ్గరకు రాసాగారు. స్వామి, తమరు ఏ పాపం చేస్తే ఈ ఫలం లభించిందో చెప్పండి అంటూ ప్రశ్నించసాగిరి. మాండవ్యుడు కూడా ఏ పాపానికి ఈ ఫలితం లభించింది అన్న ఆలోచనలో పడ్డాడు. రాజుగారికి కూడా కొద్ది రోజుల్లోనే ఉరికంబం ఎక్కించినప్పటికీ ఒక బందిపోటు మాత్రం మరణించలేదు. అతడు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడని సంగతి తెలిసింది. ఆయన ఋషి అయి ఉంటాడని ఆయనకు అర్థమైంది. వెంటనే రాజు ఆయనను పరిపరి విధాలా ప్రార్థించి రాతిశూలం నుండి కిందికి దింపేశాను. అయితే ఉరికంబానికి సంబంధించిన ఇరుసు తుది శీల మాత్రం ఆయన శరీరంలో గుచ్చుకుని అలాగే ఉండిపోయింది. అది ఊడిరాలేదు. అందుచేతనే ఆయనకు అణిమాండవ్యుడు అనే పేరు వచ్చింది. మాండవ్య ఋషి ఒక రోజున యమధర్మరాజు సభలో ఉపస్థితుడై ఉండెను. ఆయన, ధర్మరాజా, నేను ఏం పాపం చేశాను? ఏ పాప ఫలితంగా ఉరికంబం ఎక్కవలసి పరిస్థితి వచ్చింది? దీనికి నీవు సరైన సమాధానం ఇవ్వని పక్షంలో నీవు చేసుకున్న ఈ కర్మను అనుభవించాల్సి ఉంటుంది అన్నాడు. అప్పుడు యమధర్మరాజు, ఓ తపోనిధి, మీరు బాల్యంలో ఒక వాడియగు చువ్వతో కొన్ని మిడతల్ని ఛేదించి ఎగరవేశారు. ఆ పాప ఫలితంగా మీరు ఉరికంబము ఎక్కవలసి వచ్చింది అని సమాధానం ఇచ్చాడు. ఇంకా ఆయన, చిన్న పాపమైనా కూడా అది చిన్నది కాదు కదా, పాపం ఎప్పుడూ పెద్దదిగానే ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు మాండవ్యముని, యమధర్మరాజా, నేను ఆ సమయంలో పసి బాలుడను కదా, పాపపుణ్యాలకు సంబంధించిన కొద్దిపాటి జ్ఞానం కూడా నాకు లేదు కదా, అంతటి చిన్న పాపానికే ఇంత పెద్ద దండన విధించి బ్రాహ్మణుణ్ణి ఉరికంబం ఎక్కించడమా? ఇది ఎంతమాత్రం ఉచితం కానేరదు. ఇందు మూలంగా నిన్ను నేను శపిస్తున్నాను. నీవు మత్స్యలోకంలో 100 సంవత్సరాలు శూద్రుడవై జన్మించి ఉండెదవుగాక అని పలికెను. యమధర్మరాజు ఋషి శాపాన్ని ఆనందంగా స్వీకరించాడు. ఆ రోజుల్లో భూమండలం మీద రాక్షసుల సంఖ్య పెచ్చు పెరిగిపోయింది. క్షత్రియుల రూపంలో జన్మించి వారంతా భూమండలాన్నంతా కల్లోలపరిచారు. వారందరినీ అణిచివేయడానికై దేవతలంతా తమ తమ అంశాలతో అవతారమెత్తసాగారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ ధరాతలం మీద అవతరించాడు. అలాంటి సమయంలో ధర్మం అవతరించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ మాండవ్యముని శాపం ఒక నిమిత్తమైంది. దేవతల్లో శరీర నిర్మాణ శక్తి ఉంటుంది. వారు ఒకేసారి అనేక ప్రదేశాల్లో అనేక రూపాల్లో అవతరించి అనేక యజ్ఞాల్లో పాల్గొనగలరు. యమధర్మరాజు కూడా తాను 2 రూపాల్లో అవతరించాడు. ఆయన 2 రూపాల్లో ఒకటి విదురుడు కాగా మరొకటి యధిష్ఠరుడు కాగా ఇక్కడ కేవలం విదురుని చరిత్రనే స్మరించుకుందాం. విదురుని జనన సందర్భంలో ఇరువురి సమానత స్పష్టమవుతుంది. మరి ఇప్పుడు సత్యవతి కోరికపై వేదవ్యాసుడు ఒక దాసికి విదురుని ఇచ్చినట్టుగా మనం చదువుకున్నాం కదా.
అదిప్పుడు సత్యవతి వేదవ్యాసుడితో, వత్స, నీ వంటి తపశ్శాలి అయిన మహత్ముడు ఉండి కూడా మన కురువంశం అంతరించే స్థితికి వచ్చింది. భీష్ముడు బ్రహ్మచారి, విచిత్ర వీర్యుడు గతించాడు. ఇప్పుడు మన వంశం ఎలా ముందుకు సాగుతుంది? నీవు తపోమహిమతో మన వంశాన్ని నిలబెట్టు అని ప్రార్థించింది. వ్యాసుడు తన మాత యొక్క వంతరంగాన్ని గ్రహించి ఇలా అన్నాడు: అంబిక, అంబాలికలు సమక్షంలో నుండి వెడలిన పక్షంలో నా దృష్టి శక్తి ద్వారా వారికి సంతాన ప్రాప్తి కలుగగలదు. సత్యవతి వారిద్దరిని వంతుల వారీగా వ్యాస భగవానుని సమక్షానికి పంపింది. కానీ వారిద్దరూ మహాసంకోచంతో ఆయన సమక్షానికి వెళ్ళారు. ఒక ఆమె తన కళ్ళను మూసుకుంది, మరొక ఆమె భయంతో తెలతెలపోయింది. వ్యాసుడు వారిని చూసి ఇట్లు వచించెను: అంబిక ద్వారా కలిగే కుమారుడు అంధుడవుతాడు, అంబాలిక ద్వారా కలిగే కుమారుడు పాండువర్ణంతో ఉంటాడు. వారిలో ఒకడు ధృతరాష్ట్రుడు, మరొకడు పాండురాజుగా ఉదయించారు. వారి వంశజులే ధర్మ, దుర్యోధన, యధిష్ఠారాదులు. సత్యవతి ఇంతటితో సంతృప్తి పడలేదు. ఆమె మళ్ళీ అంబికను పిలిచి ఒక సర్వగుణ సంపన్నుడైన పుత్రుని కనాల్సిందిగా కోరింది. ఆమె సమక్షంలో అలాగే అన్నది. కానీ ఆమెకు మళ్ళీ వ్యాసుడి సమక్షానికి వెళ్ళే ధైర్యం చాలలేదు. ఆమె పరమ సౌందర్య రాశియగు తన దాసిని వ్యాసుని వద్దకు పంపింది. ఆ దాసి నిస్సంకోచంగా వ్యాస సమక్షానికి వెళ్ళింది. అప్పుడు ఆయన యొక్క కృపా దృష్టితోనే ఆమెకు గర్భం నిలబడింది. వ్యాసుడు ఆనాటి నుండి ఆమె దాసిత్వం తొలగిపోయేలా వరాన్ని ప్రసాదించాడు. నీ గర్భం నుండి మహాధర్మ తేజో సంపన్నుడైన పుత్రుడు ఉదయిస్తాడు అని పలికెను. వ్యాస భగవానుని వాక్కులు వృధా కాజాలవు కదా. సమయం ఆసన్నమైనది. యమధర్మరాజు ఈ దాసీ గర్భం నుండి విదురుడుగా ఉదయించెను. ధర్మావతారుడైన విదురుడు మనుష్యునిగా జన్మించిన తన దేవతా జ్ఞానాన్ని మాత్రం విస్మరించలేదు సరికదా. అలా అని తనని దేవతా స్వరూపనిగా ఎన్నడూ ప్రకటించుకోలేదు. అతడు సర్వదా మనుష్య ధర్మాన్ని పాలిస్తూ వచ్చాడు. బాల్యం నుండే అతడు గంభీరుడు. వ్యాస భగవానుడు, భీష్మ పితామహుడు ఆదిగా గల గురుజనుల సేవలోనే తరచూ నిమగ్నుడై ఉండేవాడు. ఏమీ తెలియనట్లే మౌనముద్ర దాల్చి ఉండేవాడు. ఆయన నిరంతరం భగవద్భజనలతో నిమగ్నుడై ఉండేవాడు. అవకాశం లభించినప్పుడల్లా ధ్యానమగ్నుడై ఉండేవాడు. ఆయన జీవితంలో ఎప్పుడూ బహిర్ముఖత అనేది వెల్లడి కాలేదు. ఆయన సేవాభావానికి, సదాచారానికి, ఇంకా ఆయన భగవత్ ప్రేమకు అందరూ ప్రసన్నులయ్యేవారు. అంధుడైనప్పటికీ తన అగ్రజుడైన ధృతరాష్ట్రుడికి విదురుడే నేత్రాలుగా ఉండేవాడు. ధృతరాష్ట్రుడు ఏ పని విదురుడి సలహా లేకుండా నిర్వర్తించేవాడు కాదు. భీష్మ పితామహుడు పాండురాజుకు, ధృతరాష్ట్రుడికి అపార సంపదలను ఇచ్చెను. భీష్ముడు విదురుడిని ధన సంపత్తిని తీసుకోవలసినదిగా కోరినప్పుడు ఆయన దానిని స్వీకరింపలేదు. ఆయన దృష్టిలో ధనానికి విలువలేదు. ఈ ప్రపంచంలో ఈ క్షణంలో ఉండి మరుక్షణంలో మాయమయ్యే అసత్య పదార్థాలను స్వీకరించి వాటి చింతనలో తమ సమయాన్ని ఎవరు గడుపుతారు? వీటి కోసం భగవత్ చింతనకు ఎవరు దూరమవుతారు అని విచారించి ఆయన ధన సంపత్తికి దూరంగానే ఉండసాగాడు. భీష్మ పితామహుడు పాండురాజుకి, ధృతరాష్ట్రుడికి వివాహం జరిపించగానే వివాహానికి విదురుని వంతు కూడా వచ్చింది. ఆ రోజుల్లో మధురలో దేవకుని ప్రభావం అధికంగా ఉండేది. అతని వద్ద ఒక సదాచార సంపన్నురాలైన పారశవి స్త్రీ దాసిగా ఉంది. ఆమెకు సర్వగుణ సంపన్నురాలైన ఒక కుమార్తె ఉంది. ఆమెతో భీష్ముడు విదురుని వివాహం జరిపించాడు. విదురుడు తమ ధర్మపత్నితో గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ భగవత్ చింతన కొనసాగించాడు. ఒక విధంగా ఆయన ధృతరాష్ట్రుని మంత్రిగానే మెలిగాడు. ఆయన మంత్రిత్వంలో రాజ్య వ్యవహారాలు నడిపినంత కాలం దుర్యోధన, దుశ్శాసన, కర్ణాదులకు ప్రాధాన్యత లభింపలేదు. స్వయంగా ధర్మమూర్తి యొక్క మంత్రిత్వంలో రాచకార్య నిర్వహణలో ఎలా జరుగుతుందో వేరే చెప్పాల్సిన అవసరం ఉండదు కదా.
ఆ రోజుల్లో అక్కడ సుఖశాంతులు వర్ధిల్లాయి. పాండురాజు నివసించే ప్రతి చోట ఆయనకు కావాల్సిన సామాగ్రి లభ్యమవుతుండేది. ఇలాంటి ప్రజలకైనా ఎలాంటి కష్టము ఉండేది కాదు. సాక్షాత్తు ధర్మమూర్తి చేతుల మీదుగా రాజ్యపాలన సాగుతుంటే కష్టాలు ఎందుకుంటాయి? మిగిలిన జీవిత చరిత్ర 2వ భాగంలో విందాం.